ఈ క్వశ్చన్ అయితే చూడండి. ఈ క్వశ్చన్ ఏముంది? వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ది పొలినామియల్ అని అడుగుతున్నాడు. ఈ పొలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అని అడుగుతున్నాడు మనకి. ఓకే, ఈ పొలినామియల్ ఏదైతే ఉందో వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద గివెన్ పొలినామియల్. ఈ పొలినామియల్ యొక్క డిగ్రీ అంటే పవర్, హైయెస్ట్ పవర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ మీరు దీనికి పవర్ ఉంది కదా, దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అనే పొలినామియల్ ఉంది. ఇక్కడ మీరు ఇది ఇలా చూస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఉంది. అంటే మీరు ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఇది ఫార్ములా. ఓకే, ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ తీసుకోండి, బి ప్లేస్లో 1 తీసుకోండి. అప్పుడు మీకు ఏమొస్తుంది? ఇది ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్. ఓకే, ఇలా వస్తుంది. దీన్ని సింప్లిఫై చేశారనుకోండి ఎక్స్ పవర్ ఆఫ్ 4, ఇక్కడ మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 కూడా ఉంటుంది. ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4. ఇప్పుడు ఈ ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 క్యాన్సిల్ అవుతుంది. 2x స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. ఇది మనకి పొలినామియల్ ఈక్వేషన్. ఇది సింప్లిఫై చేసిన తర్వాత ఇక్కడ దీంట్లో వేరియబుల్ ఏది ఉంది? ఎక్స్. దాని పవర్ ఎంత ఉంది? 2. వేరే ఏదైనా వేరియబుల్స్ ఉన్నాయో? లేదు. ఒకే వేరియబుల్ ఉంది. ఓకే, ఎక్స్. అర్థమైంది? ఇది పొలినామియల్ ఇన్ ఎక్స్ వేరియబుల్ అంటాం మనం. ఓకే, దీని పవర్ ఎంత ఉంది? 2. అంటే డిగ్రీ మనకి ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే, బి ఆప్షన్ ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x/3 ప్లస్ 1 ఈక్వల్ టు 7/15 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ప్లస్ 1 ఉంది కదా, మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఒక్కొక్క టర్మ్ని మనం సింప్లిఫై చేస్తూ రావాలి. ఈ ప్లస్ 1ని ఈ సైడ్ పంపండి. x/3 7/15, ఈ ప్లస్ 1 ఈ సైడ్ వస్తే -1 వస్తుంది. తర్వాత x/3 ఎల్సిఎం తీసుకున్నారనుకోండి. ఓకే, 15 ఇంటూ 1 -15 అవుతుంది బై 15. ఓకే, ఇది ఒక్కొక్కటిగా మనం ఇలా సింప్లిఫై చేస్తూ వద్దాం. తర్వాత x/3 తర్వాత దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7 మైనస్ 15 ఉంది, దాని వాల్యూ ఎంత? -8/15. ఈ 3 అనేది క్రాస్ మల్టిప్లై చేయండి. x ఈజ్ ఈక్వల్ టు -8/15 ఇంటూ 3. ఇక్కడ 3 టేబుల్స్లో 3 1s 3 5s పోతుంది. ఫైనల్గా మనకి ఎక్స్ వాల్యూ అనేది -8 డినామినేటర్లో 5 ఉంటుంది. ఇది మనకి ఎక్స్ వాల్యూ. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x minus 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్, మనకు ఒక పొలినామియల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ పొలినామియల్ ఫ్యాక్టర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దెన్ వాల్యూ ఆఫ్ ఏ ఎంత అని అడుగుతున్నాడు మనకి. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు? పొలినామియల్ ఇచ్చాడు, దీనికి సంబంధించి ఫ్యాక్టర్ ఇచ్చాడు. కరెక్టా? ఓకే, ఏం ఫ్యాక్టర్ ఇచ్చాడు? x-2 అనే ఒక ఫ్యాక్టర్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఫ్యాక్టర్? ఓకే, దాని గురించి అయితే నేర్చుకుందాం. ఫ్యాక్టర్ అంటే ఏంటి చూడండి. ఇప్పుడు 12 ఉంది. ఓకే, 12ని ఏవైతే నంబర్స్ 12ని కంప్లీట్గా డివైడ్ చేస్తాయో వాటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. అంటే కంప్లీట్గా డివైడ్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు నేను 2 నుండి డివైడ్ చేస్తున్నా. 2 6 12, మనకి 0 అనేది రిమైండర్. ఇది రిమైండర్, దీన్ని రిమైండర్ అంటాం. ఇలా మీరు ఒక్కసారి డివైడ్ చేయగానే మీకు రిమైండర్ వచ్చింది కదా. ఓకే, ఇలా వస్తే దీన్ని మనం కంప్లీట్గా డివైడ్ చేయడం అంటాం. రిమైండర్ మీకు 0 వచ్చి ఇక్కడ మీకు కోషంట్, దీన్ని కోషంట్ అంటాం. ఈ కోషంట్ అనేది మీకు న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. అర్థమైందా? రిమైండర్ మీకు 0 రావాలి, ఈ కోషంట్ అనేది న్యాచురల్ నెంబర్ అయింటే ఓకే, అప్పుడు ఈ 2 అనే నెంబరు 12కి ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, ఇలా చూసుకుంటే 12కి ఏవే ఫ్యాక్టర్స్ ఉన్నాయో చెప్పండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి, ఏ అనే ఒక న్యాచురల్ నెంబర్ ఉందనుకోండి. ఓకే, ఆ నెంబర్కి 1
అండ్ ఏ అనేది ఆల్వేస్ ఫ్యాక్టర్స్ అయి ఉంటాయి. ఓకే, అలా చూసుకుంటే ఇక్కడ 1, 12 అనేది ఆల్వేస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. తర్వాత ఇంకా మిగతావి ఏమన్నా ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మిగతావి ఏమున్నాయి, 2 అనేది కూడా డివైడ్ చేస్తుంది, కరెక్టా? తర్వాత 3 డివైడ్ చేస్తుందా? అవును. 3 4s వస్తుంది కదా. ఓకే, మళ్ళీ 4 కూడా డివైడ్ చేస్తుంది, 4 3s. ఓకే, తర్వాత 5 నుండి డివైడ్ కాదు, 6 డివైడ్ చేస్తుంది, 6 2s 12. 7 డివైడ్ చేయదు, 8 డివైడ్ చేయదు, 9 డివైడ్ చేయదు, 10 డివైడ్ చేయదు, 11 డివైడ్ చేయదు, లాస్ట్కి 12. ఓకే, ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నంబర్స్ అన్నిటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఈ నంబర్స్ అన్నీ 12ని కంప్లీట్గా డివైడ్ చేస్తాయి, అంటే రిమైండర్ అనేది 0 వస్తుంది. ఓకే, ఇదే కాన్సెప్ట్ పొలినామియల్స్ కూడా అప్లై అవుతుంది, అర్థమైందా? ఈ x-2 అనేది ఫ్యాక్టర్ అయితే ఈ పొలినామియల్ ఏదైతే ఉందో ఈ పొలినామియల్ని మీరు డివైడ్ చేస్తే, ఓకే, ఈ ఫ్యాక్టర్తో పొలినామియల్ని డివైడ్ చేస్తే ఆ పొలినామియల్ కంప్లీట్గా డివైడ్ అయ్యి మనకి రిమైండర్ అనేది వస్తుంది, అర్థమైందా? కానీ మీరు ఆ ప్రాసెస్ మొత్తం చేయవలసిన అవసరం లేదు ఈ క్వశ్చన్కి. జస్ట్ మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థీరం తెలిసి ఉండాలి. పొలినామియల్స్లో 2 ఇంపార్టెంట్ థీరమ్స్ ఉంటాయి. ఒకటి ఫ్యాక్టర్ థీరం అని, ఇంకొకటి రిమైండర్ థీరం అని. ఓకే, ఫ్యాక్టర్ థీరం అంటే ఏంటి సార్? ఫ్యాక్టర్ థీరం అంటే ఏంటో మీకు చెప్తా చూడండి, ఇక్కడ చెప్తా. ఫ్యాక్టర్ థీరం. ఓకే, ఇప్పుడు ఏదో ఒక పొలినామియల్ ఉంది. ఓకే, దీనికి ఫ్యాక్టర్స్ అనేది x-a ఉందనుకోండి. ఓకే, దీనికి ఫ్యాక్టర్ అనేది ఏముంది, x-a ఉంది, అర్థమైందా? మీరు ఏం చేస్తారంటే x- ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ ఈక్వల్ టు 0 చేసుకోండి. ఓకే, అర్థమైంది? అప్పుడు మనకి x వాల్యూ అనేది ఏ వస్తుందా, ఈ x వాల్యూ అనేది పొలినామియల్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, పొలినామియల్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దాన్ని ఈక్వల్ టు 0 చేసుకోండి, అర్థమైందా? ఈ ఫ్యాక్టర్ ఉంది, ఈ ఫ్యాక్టర్ని ఈక్వల్ టు చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. x వాల్యూని ఇచ్చిన పొలినామియల్లో పుట్ చేస్తే దాని వాల్యూ అనేది 0 కావాలి. ఓకే, దాని వాల్యూ అనేది 0 అయితే మీకు ఏమవుతుంది, దిస్ ఈజ్ నథింగ్. ఈ 0 ఏదైతే ఉందో కంప్లీట్గా డివైడ్ చేస్తుంది కదా ఈ పొలినామియల్ని, ఈ ఫ్యాక్టరు. ఓకే, ఈ 0 ఏదైతే ఉందో దీన్ని రిమైండర్ అంటాం. ఇదే రిమైండర్ మనకి, అర్థమైందా? ఈ కేసులో ఈ ఫ్యాక్టర్ థీరంలో మనకి రిమైండర్ 0 వస్తుంది, అర్థమైంది? ఈ ఎక్స్ వాల్యూ అనేది మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏదైతే వస్తుందో దట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఫ్యాక్టర్. ఓకే, రిమైండర్. ఇక్కడ x-2 ఉంది కదా, ఫ్యాక్టర్ అనేది ఏముంది మనకి, x-2 కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ x-2ని ఈక్వల్ టు 0 చేస్తే మనకి x వాల్యూ ఏమొస్తుంది, 2 కదా. x ఈక్వల్ టు 2ని ఇచ్చిన పొలినామియల్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే నేను p(2) అని తీసుకుంటా, ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఫ్యాక్టర్ కాబట్టి డెఫినెట్గా మీకు రిమైండర్ 0 కావాలి, డెఫినెట్గా 0 అవుతుంది. ఎక్కడైతే x ఉంటుందో అక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2³ - 3 × 2² + 2a - 10 = 0. తర్వాత సింప్లిఫై చేద్దాం. 2³ అంటే ఏంటి, 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయమని దీని అర్థం, అర్థమైందా? 2 × 2 4, 4 2s 8 -3, 2² అంటే 4 + 2a - 10 = 0. తర్వాత దీన్ని సింప్లిఫై చేద్దాం. 8 - 4 3s 12. ఓకే, + 2a - 10 = 0. తర్వాత 8 - 12 అంటే -4 + 2a - 10 = 0. తర్వాత 2a -4 - 10 -14 = 0. 2a = 14. ఏ వాల్యూ ఎంత, 2 నుండి డివైడ్ చేస్తే 14/2 మనకి ఏ వాల్యూ 7 అవుతుంది. ఓకే, డి ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ సింపుల్గా మీరు ఇక్కడ ఫ్యాక్టర్ థీరం తెలిసింటే ఈజీగా మీరు అప్లై చేయొచ్చు, సింప్లిఫై. ఓకే, అంత సింప్లిఫికేషన్ ఉండదు, జస్ట్ క్యాలిక్యులేషన్ వరకు మీరు చేయాల్సి ఉంటుంది వర్క్.
తర్వాత ద వాల్యూ ఆఫ్ 99 స్క్వేర్ యూజింగ్ ద ఐడెంటిటీ అంట. ఓకే, మీరు ఐడెంటిటీ యూజ్ చేయకుండా 99 ఇంటూ 99 మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ ఐడెంటిటీ యూజ్ చేసి దీని ఆన్సర్ ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 99ని 100 మైనస్ 1 అని రాసుకోవచ్చా? 100 మైనస్ 1 అంటే 99 కదా. ఇప్పుడు నేను ఐడెంటిటీ యూజ్ చేస్తాను. 99 స్క్వేర్ అంటే దాన్ని నేను 100 మైనస్ 1 స్క్వేర్ అని రాస్తా. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా కంపేర్ చేయండి. ఐడెంటిటీకి కంపేర్ చేస్తే ఏ వాల్యూ అనేది 100, బి వాల్యూ అనేది 1. ఓకే, ఫార్ములా అప్లై చేశారనుకోండి, 100 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 100 ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ అవుతుంది. ఫైనల్లీ 100 స్క్వేర్ అంటే ఏంటి? 100 ఇంటూ 100. దీన్ని మల్టిప్లై చేయడం చాలా ఈజీ. ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ 2, ఇక్కడ 2, 4 జీరోస్ రాసేసుకోండి. 1 ఇంటూ 1 1. ఓకే, 100 స్క్వేర్ అంటే 10,000 అవుతుంది. అర్థమైందా? తర్వాత మైనస్ 2 ఇంటూ 100 అంటే 200 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఓకే, ఇది సింప్లిఫికేషన్ చేయడం ఈజీ కదా. ఇది సింప్లిఫై చేసుకోండి, మీకు 9801 అనేది ఆన్సర్ వస్తుంది. బి ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఓకే, నార్మల్ మల్టిప్లికేషన్ కన్నా ఇక్కడ మీరు చాలా ఈజీగా త్వరగా అయితే మీరు ఆన్సర్ అనేది కనుక్కోగలరు. తర్వాత 5th క్వశ్చన్ చూడండి. ఈ నెంబర్ ఈజ్ సచ్ దట్ ఇట్ ఈస్ మచ్ గ్రేటర్ దాన్ 84. ఓకే, యాజ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 108 అంట. ద నంబర్ ఈజ్, ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద నంబర్ ఈజ్, ఓకే, మనకి నంబర్ ఏదో మనకి తెలీదు. నేనేం చేస్తాను అంటే లెట్ ఎక్స్ బి ద నంబర్. ఓకే, ఎక్స్ అనేది ఒక నంబర్ అనుకుంటున్నాను. ఇక్కడ నాకు ఆ నంబర్ ఏదో నాకు తెలియదు. ఓకే, నేనేం చేస్తున్నా, ఎక్స్ బి ద నంబర్ అనుకుంటున్నా. తర్వాత మీరు క్వశ్చన్ని కరెక్ట్గా రీడ్ చేయండి. సచ్ దట్ ఇట్ ఈస్ మచ్ గ్రేటర్ దెన్ 84 అంట. అంటే 84 కన్నా పెద్ద నంబర్. ఓకే, ఎక్స్ అనేది ఏంటి? 84 కన్నా పెద్ద నంబర్ ఏంటది. ఓకే, అంటే మచ్ గ్రేటర్ అంటే నేను ఏం చేస్తే ఎక్స్ మైనస్ 84 అని రాసుకుంటా. అలా రాసుకోవచ్చు కదా. ఓకే, యాజ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 108 అంటే 108 కన్నా తక్కువ అంట. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 108 మైనస్ ఎక్స్ ఇలా రాసుకోవాలి. ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ఆ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది, ఓకే, 84 కన్నా పెద్ద నెంబర్ అంట. ఓకే, పెద్ద నెంబర్. అండ్ 108 కన్నా చిన్న నెంబర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ మైనస్ ఎక్స్ ఈ సైడ్ వస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్, ఈ మైనస్ 84 ఆ సైడ్ వెళ్తే 108 ప్లస్ 84 అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 108 ప్లస్ 84 192. ఓకే, ఎక్స్ వాల్యూ మనకి ఏమవుతుంది? 192/2 చేయండి. దీని వాల్యూ అనేది మీకు 96 అవుతుంది. 96 అనేది ఇక్కడ మీకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీరు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఓకే, ఆ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు దాన్ని మీరు కేర్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ నేను కొంత మీకు ఎక్స్ట్రా కొంత రాస్తాను. ఓకే, ఇక్కడ మనకి ఎప్పుడైనా మీకు ఏదైనా ఒక నెంబర్ తెలియదు అనుకుంటే, ఓకే, డిఫైన్ ద వేరియబుల్. ఆ నంబర్కి ఓకే, ఒక్క థింగ్ నంబర్ అనే కాదు, ఏదైనా మీకు సంథింగ్ అది మీకు అక్కడ తెలియదు, దాని గురించి అడుగుతున్నాడు అంటే దానికి ఒక నేమ్ ఇచ్చుకోండి మీరు. ఓకే, డిఫైన్ ద వేరియబుల్. ఓకే, ఆ నేమ్ అనేది ఇచ్చుకోండి ఫస్ట్ స్టెప్. సెకండ్ వన్ మనకి ఏమేమి ఇచ్చాడు, నేనేం చేశాను ఈ క్వశ్చన్లో, లెట్ ఎక్స్ బి ద నంబర్ అనుకున్నా. ఎక్స్ అనేది ఆ నెంబర్ ఏదో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనేది ఆ నెంబర్ అనుకున్నా. ఓకే, తర్వాత గ్రేటర్ దాన్ 84. గ్రేటర్ దాన్ 84. ఓకే, దీని మీనింగ్ ఏంటి? గ్రేటర్ దాన్ 84 అంటే ఆ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ కన్నా పెద్ద నంబర్. ఓకే, సారీ, 84 కన్నా
ఈ నంబర్ ఎక్స్ అనే నంబర్ పెద్దది, దానివల్ల నేను x-84 అని రాసుకోవచ్చు, గ్రేటర్ దాన్ 84. తర్వాత థర్డ్ పాయింట్, లెస్ దాన్ 108. ఓకే, 108. దీని మీనింగ్ ఏంటి? 108 కన్నా చిన్న నెంబర్ అని, 108 - x అని రాసుకోవాలి. ఓకే, ఒకే నంబరు ఓకే ఈ నంబర్కి కన్నా పెద్దది, ఈ నెంబర్కి చిన్నది, కాబట్టి మీరు ఈక్వల్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఈ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మీరు ఈక్వల్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇచ్చాడు యాజ్ ఇట్ ఈస్, ఇక్కడ ఒక వర్డ్ ఆడాడు, దీనివల్ల మీకు ఇక్కడ ఈక్వల్ సింబల్ అనేది ఏర్పడుతుంది. ఈ రెండిట్ల మధ్యలో ఈక్వల్ సింబల్ వచ్చి దీన్ని మీరు ఫర్దర్గా సింప్లిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మీకు తెలిసి ఉండాలి. తర్వాత క్వశ్చన్ చూడండి, ద జీరో ఆఫ్ ద పొలినామియల్. ఓకే, p of x = cx + d. జీరో ఆఫ్ ది పొలినామియల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సింపుల్గా మీరు ఏం చేయాలంటే దీన్ని ఈక్వల్ టు 0 చేసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుంది? cx + d = 0. cx ఈ ప్లస్ d ఈ సైడ్ వచ్చింది అనుకోండి, -d అవుతుంది. x వాల్యూ -d/c అవుతుంది. ఓకే, ఇది ఏదైతే ఉందో దీన్ని మీరు ఎక్స్ ప్లస్లో పుట్ చేస్తే మీకు 0 వచ్చేస్తుంది, p of x అనేది 0 అయిపోతుంది. అర్థమైందా? ఓకే, ఈ -d/c ఏదైతే ఉందో దీన్ని మీరు జీరో ఆఫ్ ది పొలినామియల్ అంటాం. దీనికి మన కరెక్ట్ ఆప్షన్ ఎక్కడ ఉంది? -d/c, ఐ థింక్ ఇదే అనుకుంటా. ఓకే, ఇదే మనకు ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఓకే, సింపుల్ క్వశ్చన్ ఉంది ఇది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంట. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటే ఏంటి? ఈక్వేషన్లో ఒకే వేరియబుల్ ఉండాలి, అంటే ఎక్స్ ఉండాలి, లేదు అంటే వై, ఏదో ఒకటి. ఓకే, అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉన్నది ఏదో ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి. ఓకే, వేరియబుల్స్ని మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్తో డినోట్ చేస్తాం. ఎక్స్ జనరల్గా అయితే స్మాల్ ఎక్స్, వై, టీ, ఓకే, వై, ఓకే, జెడ్ ఇలా డినోట్ చేస్తాం మనం. ఓకే, లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం పొలినామియల్స్ చూసాం కదా, పొలినామియల్స్ అంటే ఏంటని. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏదైనా ఆ వేరియబుల్ ఉంటుంది కదా, ఆ వేరియబుల్ పవర్ అనేది 1 ఉండాలి. ఓకే, ఏదైనా ఎక్స్ప్రెషన్ మీరు తీసుకున్నారనుకోండి, లేకుంటే ఈక్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు ఏదైనా ఈక్వేషన్ తీసుకుంటే వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ వేరియబుల్ పవర్స్ అనేది 1 ఉండాలి. దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ గమనిస్తే ఎక్స్ ఉంది, దాని పవర్ 1. ఓకే, ఇక్కడ వై కూడా ఉంది, దాని పవర్ 1. ఇది లీనియర్ ఈక్వేషన్, కానీ మనకు అడుగుతున్నది 1 వేరియబుల్లో, కానీ ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా, దీన్ని రిజెక్ట్ చేయండి. ఈ ఆప్షన్ అనేది లీనియర్ ఈక్వేషన్, కానీ ఇట్ ఈజ్ ఇన్ 2 వేరియబుల్స్. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 వేరియబుల్స్ అంటాం. తర్వాత బి ఆప్షన్ వస్తే ఎక్స్, ఇక్కడ వేరియబుల్ అనేది ఎక్సే ఉంది, దాని పవర్స్ చూద్దాం. ఇక్కడ పవర్ 1 ఉంది, కానీ ఇక్కడ పవర్ 2 ఉంది. ఓకే, దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. సి ఆప్షన్కి వస్తే ఇక్కడ పవర్ 1 ఉంది, ఇది ఒకటే ఉంది కాబట్టి టర్ము ఎక్స్ వేరియబుల్ ఉన్నది, దీని పవర్ 1 ఉంది. ఇదే మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, తర్వాత డి ఆప్షన్ కూడా చెక్ చేస్తే ఎక్స్ ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి ఎలిమినేట్ చేయండి. ఓకే, సింపుల్ క్వశ్చన్ ఉంది. 8th క్వశ్చన్ వస్తే ద ఎక్స్ప్రెషన్ కంటైన్స్ ద టర్మ్. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్లో దీంట్లో ఏ టర్మ్ ఉంది అని అడుగుతున్నాడు మనకి. ఓకే, చూద్దాం. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే 2x - y + z² అడుగుతున్నాడు కదా, మీరు ఏం చేయాలంటే ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏం ఫార్ములా? a + b + c హోల్² ఫార్ములా వాడాలి. ఓకే, చూడండి, ఫస్ట్ ప్రతి ఒక్క వేరియబుల్కి పవర్ 2 ఇచ్చేయండి. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవాలి చెప్తున్నా, a² + b² + c². ఓకే, తర్వాత 2 రాసుకోండి, తర్వాత 2 రాసుకోండి, తర్వాత 2 రాసుకోండి. 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 3 2s రాసుకోండి. తర్వాత
ఏబి మల్టిప్లై చేయండి, ఫస్ట్ రాసుకోండి. తర్వాత బీసీ మల్టిప్లై చేయండి. ఓకే, తర్వాత సి ఇంటూ ఏ మల్టిప్లై చేయండి. ఇదే మనకి ఫార్ములా. ఓకే, ఇది ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది అవుతుంది. తర్వాత ఇక్కడ ఫార్ములా కంపేర్ చేశారంటే ఏ వాల్యూ మనకి 2x, బి వాల్యూ -y, సి వాల్యూ z అవుతుంది. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి స్క్వేర్స్లో ఏవీ లేదు, అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఈ టర్మ్స్ ఉన్నాయి కదా వీటిలో పుట్ చేసి చూడండి. ఫస్ట్ 2ab చెక్ చేద్దాం. 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2x, బి వాల్యూ ఎంత -5. ఓకే, 2 2 4 -4xy వస్తుంది. మనకు ఉంది కదా డి ఆప్షన్లో ఉంది కదా, డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సపోజ్ ఇది లేదు అంటే మిగతా ఈ రెండిటిని చెక్ చేసి చూడండి ఆ టర్మ్స్ ఏదైనా ఉందేమో. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ ఇస్ డివైడెడ్ బై, మనం ఆల్రెడీ చూసాం ఫ్యాక్టర్ థీరం. ఓకే, సేమ్ ఇక్కడ ఫ్యాక్టర్ థీరమే, అక్కడ ఫ్యాక్టర్ థీరంలో రిమైండర్ 0 వస్తుంది. ఓకే, రిమైండర్ 0 వస్తే ఇచ్చినది ఏదైతే ఉందో ఇది ఏదైతే ఉందో ఫ్యాక్టర్ అది కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. ఓకే, ఫ్యాక్టర్ అనే వర్డ్ వాడితే ఇది కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు రిమైండర్ థీరం ఏమిటంటే సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఏమీ లేదు. ఎక్స్ మైనస్ ఏ అయితే ఉందో దాన్ని 0 చేయండి, ఎక్స్ వాల్యూ ఏ వస్తుంది కదా, దీన్ని ఇచ్చిన పొలామియల్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది ఎక్స్ ప్లేస్లో ఏ పుట్ చేస్తే a³ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 6a మైనస్ a³ ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. 6a మైనస్ ఏ అంటే 5a. ఓకే, ఇదే మనకి రిమైండర్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ రిమైండర్. ఓకే, దీని ప్లేస్లో మనకు 0 వస్తే దాన్ని మనం ఫ్యాక్టర్ అంటాం అంటే. ఓకే, ఫ్యాక్టర్ థీరం అంటాం. ఓకే, ఇక్కడ మనకి రిమైండర్ ఏంటి 5a అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి x ఈక్వల్ టు 2 అండ్ y ఈక్వల్ టు 1 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్, దెన్ ద వాల్యూ ఆఫ్ k అంతా అని అడుగుతున్నాడు. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు k. ఇది ఈ రెండు దీని సొల్యూషన్ అయితే డెఫినెట్గా ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి. అంటే మీరు ఏం చేస్తారంటే x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 1 వీటిని ఇచ్చిన ఈక్వేషన్లో పుట్ చేయండి. ఓకే, అవి సొల్యూషన్ అయితే డెఫినెట్గా ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. ఓకే, అందువల్ల ఇచ్చిన సొల్యూషన్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది 2 ప్లస్ 3 1 ఈజ్ ఈక్వల్ టు k, 4 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు k వాల్యూ ఎంత అవుతుంది 7. అందువల్ల డి ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది. తర్వాత 11th క్వశ్చన్కి వస్తే ఫ్యాక్టరైజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. 6x² ప్లస్ 11x ప్లస్ 3. దీన్ని ఎలా ఫ్యాక్టరైజ్ చేస్తారు, చాలా మెథడ్స్ ఉన్నాయి ఫ్యాక్టరైజ్ చేయడానికి. ఓకే, ఒక మెథడ్ ఏంటంటే మీరు వీటిని డైరెక్ట్గా మల్టిప్లై చేసి చూడండి, నో ప్రాబ్లం. ఓకే, ఏ క్వాడ్రాటిక్ వస్తుందో అని మీకు ఫ్యాక్టరైజేషన్ ప్రాపర్గా రాకపోతే. ఓకే, లేదు అంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ చూడండి x² ఉంది కదా, ఈ కోఎఫిషియంట్ కాన్స్టెంట్, వీటిని రెండింటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 6 3 18. 6ని 3ని మల్టిప్లై చేస్తే 18 వచ్చింది. ఓకే, మీరు ఆలోచించాల్సింది అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది +11 ఉంది. ఓకే, అర్థమైందా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది +11. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఏదైనా 2 నంబర్స్ని ఆలోచించండి. ఆ 2 నంబర్స్ ఎలా ఉండాలంటే ఆ 2 నంబర్స్ని మీరు మల్టిప్లై చేస్తే 18 రావాలి, యాడ్ చేస్తే 11 రావాలి. అలాంటి 2 నంబర్స్ ఏమున్నాయి, అలాంటి 2 నంబర్స్ చెప్పండి. అలాంటి 2 నంబర్స్, వాట్ ఆర్ దోస్ 2 నంబర్స్? ఇఫ్ యూ మల్టిప్లై యూ గెట్ 18, ఇఫ్ యూ యాడ్ యూ గెట్ 11. అలాంటి 2 నంబర్స్ని అయితే మనం ఇక్కడ యాడ్ చేయాలి. 9 2 ఉంది కదా, 9 2.
ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 18 వస్తుంది. 9 + 2 యాడ్ చేస్తే 11 వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు 11x ప్లస్లో మీరు ఏం చేస్తారంటే 6x², 11x ప్లస్లో 9x ప్లస్ 2x రీప్లేస్ చేయండి +3. దీంట్లో నుండి ఏం కామన్ తీస్తారు, 3x కామన్ తీసుకుంటే మీకు 2x + 3, తర్వాత ఇక్కడ 1 కామన్ అవుతుంది, 2x + 3. ఫైనల్గా 2x + 3 కామన్ ఉంది కదా, ఈ రెండిట్లో 2x + 3, 2x + 3 కామన్ ఉంది, తర్వాత 3x + 1. ఏది కరెక్ట్ ఉంది మనకి ఆప్షన్? బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇది మెథడ్. లేదు అంటే ప్రతి ఒక్క ఆప్షన్లో ప్రతి ఒక్క టర్మ్ని ఇలా మల్టిప్లై చేయండి, మీకు ఏదైతే పొలినామియల్ వస్తుందో అదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అలా కూడా చేయొచ్చు. ఓకే, ఇది ఒక మెథడ్, ఇది ఫాలో కండి. తర్వాత 12th క్వశ్చన్, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్, ఓకే, ఎక్కువ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకే, ఆల్ఫా బీటా అనేది రూట్స్ అంట, అంటే జీరోస్ అంట, జీరోస్ ఆఫ్ ది పొలినామియల్ అంట. α² + β² ఏమవుతుంది అని అంటున్నాడు. ఇక్కడ మీరు దానికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు కొన్ని ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ జీరోస్ ఏదైతే ఇచ్చాడో, జీరోస్ అనొచ్చు లేకుంటే రూట్స్. ఓకే, ఈ వీటిని సమ్ చేశారనుకోండి, దీని ఆన్సర్ అనేది మీకు -b/a ఉండాలి. ఓకే, మల్టిప్లై చేస్తే c/a ఉండాలి. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. జనరల్, ఫర్ ఎగ్జాంపుల్ ax² + bx + c, ఇది పొలినామియల్ అయిందనుకోండి, క్వాడ్రాటిక్ పొలినామియల్. ఆ జీరోస్ని మీరు యాడ్ చేస్తే -ba రావాలి. ఓకే, మల్టిప్లై చేస్తే c/a రావాలి. ఓకే, ఇప్పుడు అలా చేశారనుకోండి, జనరల్ ఫామ్ కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఏముంది ఇక్కడ 1, b వాల్యూ -5, c వాల్యూ 6. అప్పుడు మనకి ఆల్ఫా + బీటా ఏమవుతుంది, -π/1 అంటే 5 వస్తుంది. ఆల్ఫా × బీటా చేస్తే 1 × 6 6 అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు కొన్ని ఐడెంటిటీస్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ఐడెంటిటీస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్ఫా + బీటా² అంటే ఫార్ములా ఏంటి, a + b హోల్² ఫార్ములా, α² + β² + 2α బీటా. a + b హోల్² ఫార్ములా తెలుసు కదా, ఆ ఫార్ములా అప్లై చేయండి. ఇప్పుడు మీకు అడుగుతున్నది ఏంటి, α² + β² అంటే ఈ టర్మ్ అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు మనకు ఆల్ఫా + బీటా అంటే తెలుసు, ఆల్ఫా × బీటా అంటే తెలుసు. వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మనకి ఏమొస్తుంది, 5² = α² + β², తర్వాత ప్లస్ 2 × 6 12. ఓకే, ఈ 12 ఈ సైడ్ వచ్చింది అనుకోండి, α² + β², 5² 25 -12. ఇది మనకి ఎంత అవుతుంది, 13. α² + β², దీని ఆన్సర్ ఎంత, 13. 13 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 13 మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే, అదే క్వశ్చన్ 12, ఇది 12 క్వశ్చన్. 13th క్వశ్చన్ చూడండి, సాల్వ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఈక్వేషన్స్. ఓకే, ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, 2x + 3y = 8, తర్వాత 3x - y = 1 అని. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఇచ్చిన ఆప్షన్స్ని మీరు ఈ రెండిట్లను సబ్స్టిట్యూట్ చేయండి. ఏదైతే LHS RHS ఈక్వల్ అవుతుందో అదే మనకు ఆన్సర్, అదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే ఎలిమినేషన్ మెథడ్. ఓకే, ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా చేయొచ్చు మీరు. ఇక్కడ నేనేం చేస్తానంటే, ఎలిమినేషన్ ఏంటంటే, ఇక్కడ -y ఉంది, ఇక్కడ +3y ఉంది. నేను వైని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నా. వైని ఎలిమినేట్ చేయాలంటే ఇక్కడ y కోఎఫిషియంట్ 3 ఉంది, ఇక్కడ y కోఎఫిషియంట్ 3 లేదు. ఓకే, +3y -3y ఉంటే క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి ఈ ఈక్వేషన్కి నేను 3 మల్టిప్లై చేస్తా. అప్పుడు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 3 × 9x - 3y = 3. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేద్దాం. 9x - 3y = 3, 2x + 3y = 8. ఇప్పుడు -3y + 3y క్యాన్సిల్ అవుతాయి. 9x + 2x ఎంత అవుతుంది, ఇది 11x, 8 + 3, ఓకే
ఇది ఎంత అవుతుంది మనకి 11 అవుతుంది. ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత 11 క్యాన్సిల్ అయితే 1, ఎక్స్ వాల్యూ 1 వచ్చింది. ఈ 1ని ఈ ఒరిజినల్ ఈక్వేషన్ ఉన్నాయి కదా, ఇది ఒరిజినల్ ఈక్వేషన్, ఇది ఒరిజినల్ ఈక్వేషన్, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో పుట్ చేయండి. నేను ఫస్ట్ దాంట్లో పుట్ చేస్తున్నా, సెకండ్ దాంట్లో పుట్ చేస్తున్నా. అప్పుడు మనకి 3 × 1 - y = 1, 3 - y = 1. ఈ -y ఈ సైడ్ పంపండి, 1ని ఈ సైడ్ పంపితే 3 - 1 = y, y వాల్యూ 2. అంటే x = 2, y = 2. బి ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. 14th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రిమైండర్ వెన్ సేమ్, మళ్ళీ డివైడ్ రిమైండర్ థియరమ్ అప్లై చేయండి. x - 2 దీన్ని = 0 చేస్తే x వాల్యూ ఎంత వస్తుంది 2. ఈ 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2 2 క్యూబ్ -3 2 స్క్వేర్ +5 2 -1 సింప్లిఫై చేయండి. 2 2 క్యూబ్ అంటే 8, 3 2 స్క్వేర్ అంటే 4, 10 - 1 16 - 4 3 12 +10 -1. ఓకే, 16 - 1 15, ఇది మనకి -2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 13. రిమైండర్ మనకి 13 వస్తుంది ఆన్సర్. తర్వాత 15th క్వశ్చన్ చూడండి. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ అంటున్నాడు. x + 1/x = 4. ఇక్కడ x² 1/x² రావాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x + 1/x² = 4² అవుతుంది. తర్వాత ఇక్కడ a + b² అప్లై చేయండి. a² + 1/x² + 2 times of x × 1/x దట్ ఈజ్ ఈక్వల్ టు 16. అర్థమవుతుందా? ఇక్కడ a, ఇది b అవుతుంది. ఓకే, a వాల్యూ x, b వాల్యూ 1/x. తర్వాత a + b² ఫార్ములా అప్లై చేస్తున్నా. a² + b² + 2ab. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇలా వచ్చింది. దీన్ని సింప్లిఫై చేయండి. x క్యాన్సల్, ఇక్కడ మనకి ఈ వాల్యూ కావాలి. x² + 1² అంటే 1/x² ఈ 2 ఈ సైడ్ వస్తే 16 - 2 ఎంత 14. మన ఆన్సర్ ఎంత 14 అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత 16 చూడండి. a - b³ ఎక్స్పాన్షన్ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, దీన్ని ఎక్స్పాన్షన్ ఏమవుతుందో చూద్దాం. దీన్ని 2 వేస్గా చేయొచ్చు. మీకు డైరెక్ట్గా a - b³ ఫార్ములా చేస్తే ఫైన్. సపోజ్ తెలియకపోతే దీన్ని మీరు ఇలా రాసుకోండి. a - b² a - b అని ఇలా డివైడ్ చేయండి. అర్థమైందా? ఈ పవర్స్ని యాడ్ చేస్తే మీకు 3నే వస్తుంది మళ్ళీ. ఓకే, తర్వాత మీకు a - b² ఫార్ములా తెలుసు కదా, a² ఓకే + b² - 2ab. తర్వాత a - b ఇలా వస్తుంది. తర్వాత ప్రతి ఒక్క టర్మ్ని ఇలా మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే a² × a³ తర్వాత -a²b తర్వాత +b², దీన్ని మల్టిప్లై చేయండి ఈచ్ టర్మ్. b² × a -b³ తర్వాత -2a²b. ఓకే, తర్వాత --+2ab² ఇలా వస్తుంది. ఓకే, దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి, లేదంటే ఫైనల్గా మనకి a³ -b³ తర్వాత ఈ టర్మ్ యాడ్ చేస్తే -3a²b తర్వాత +3ab² ఇలా వస్తుంది. అంటే ఇది మ్యాచ్ ఇది ఏ దానికి మ్యాచ్ అవుతుంది? డి ఆప్షన్కి మ్యాచ్ అవుతుంది చూడండి. ఓకే, డి ఆప్షన్కి ఇది మ్యాచ్ అవుతుంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. తర్వాత 17th ఫైండ్ కే దిస్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ అంట. ఫ్యాక్టర్ అంటే రిమైండర్ 0. ఈ పొలినామియల్ x - 1 = 0 చేస్తే x వాల్యూ 1 వస్తుంది కదా. ఓకే, f(1) అనేది మీకు 0 కావాలి అంటే రిమైండర్ 0 కావాలి. అర్థమైందా? అప్పుడు మీకు k వచ్చేస్తుంది. ఇప్పుడు x ప్లస్లో 1 పుట్ చేయండి. 1³ అంటే 1, k × 1² అంటే k, 2 - 3 = 0. సింప్లిఫై చేయండి. 1 చూడండి, ఇది క్యాన్సిల్ అవుతుంది. k వాల్యూ 0 అవుతుంది. k వాల్యూ మీకు 0. k is the 0. 18th క్వశ్చన్. ఇఫ్ a + b + c 0 వాట్ ఈస్ ద వాల్యూ? ఇది స్టాండర్డ్ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి. a³ + b³ ఒక్క నిమిషం. a + b + c = 0 అయితే ఓకే, దట్ ఇంప్లైస్ a³ + b³ + c³ అనేది
3 టైమ్స్ ఆఫ్ ఏబిసి అవుతుంది. ఓకే, ఏ ఇంటూ బి ఇంటూ సి అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రిజల్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ రిజల్ట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 19th క్వశ్చన్, దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఈ ఫార్మేట్లో ఉంది. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫార్మేట్లో ఉంది. దీని ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఈ ఫార్మేట్లో ఉంది. దీన్ని అప్లై చేస్తే మీకు ఈ రెండింటిని కలిపితే ఈ ఫార్ములా అప్లై చేసిన తర్వాత ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4 ఇలా వస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఇది ఈ ఫార్మేట్లోనే ఉంది చూడండి. ఓకే, ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ బి ప్లేస్లో 4 ఉంది. అప్పుడు మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 4 స్క్వేర్ అంటే 16. అంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. డి అనేది కరెక్ట్ అవుతుంది మీకు. తర్వాత మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ చూడండి, దీన్ని సాల్వ్ చేయమంటున్నాడు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బేసిస్ అనేది సేమ్ చేయాలి. బేసిస్ అనేది సేమ్ చేసుకోవాలి. 27ని నేను డివైడ్ చేస్తే చూడండి. ఓకే, 3 9s ఓకే 27, తర్వాత 3 3s 9, 3 1s. ఓకే, ఈ 27 ప్లేస్లో 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 27ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 3 క్యూబ్ వస్తుంది. అంటే 27 ప్లేస్లో నేను 3 క్యూబ్ రాస్తా. పవర్ ఎక్స్ మైనస్ 1, 3 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1, 3 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఈ 3 పవర్స్ని మల్టిప్లై చేయొచ్చు బై ద లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. మీకు 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 వస్తుంది. బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేయొచ్చు. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 కలిసి ఇన్సైడ్ మల్టిప్లై చేసుకోండి. 3x మైనస్ 3. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక సైడు, నంబర్స్ని ఒక సైడ్ తీసుకోండి. అప్పుడు ఎక్స్ ఈ సైడ్ వస్తుంది, మైనస్ 3 ఈ సైడ్ పోతే 3x. ఓకే, 3x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ 3 అంటే ఇక్కడ 2x ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత? 2. ఓకే, మీకు సపోజ్ ఇక్కడ సింప్లిఫికేషన్ మీకు రాకపోతే ఇక్కడున్న ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో వీటిని ఇక్కడ ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏదైతే మీకు ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అవుతుందో అదే మీకు ఆన్సర్ అవుతుంది. ఓకే.